ఈ ధర్మరాజు యొక్క తెలివి, ఆయన విద్య ఎటువంటిదో మరో ఘట్టంలో తెలుస్తుంది. లక్క ఇంట్లో ఉండమని దుర్యోధనుడు సలహా మేరకు, శకుని సలహా మేరకు ధృతరాష్ట్రుడు పాండవుల్ని పంపించాడు. పంపించినప్పుడు అక్కడ వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. విదురుడికి తెలుసు వీళ్ళని లక్క ఇంట్లో పెట్టి దహనం చేసే కార్యక్రమం ఒకటి ఉంది ఇక్కడ, అంటించేసే ప్రణాళిక ఒకటి ఉంది ఇక్కడ అని విదురుడికి తెలుసు. ఆ విషయాన్ని పాండవులకి చెప్పాలి. విదురుడు ఎలా చెప్పకుండా ఎలా ఉండగలడు? ధర్మాత్ముడైన వాడు. తండ్రి చనిపోయాడా? ఈ ధృతరాష్ట్ర మహారాజుకి తమ్ముడు పిల్లల మీద జాలి కూడా లేకుండా దుర్యోధనుడు చెప్పినట్టు వింటున్నాడా? వాడేమో అక్కడ పురోచనుడు అనేవాడిని పెట్టి మొత్తం ఇల్లు కట్టించి భవనం, అందులో సిమెంటు వాడకుండా, లోహాలు వాడకుండా మొత్తం లక్క, మట్టి, వెదురు, గడ్డి వాడేశాడా? ఎప్పుడప్పుడు అంటించేద్దామని. అటువంటి దాంట్లోకి కుంతిని పిల్లల్ని పంపిస్తున్నారా? ఏమైపోతారు ఈ అమాయకులు? వాళ్ళకి చెప్పొద్దు. అందుకని ధృతరాష్ట్ర మహారాజు దగ్గర ఉద్యోగం చేస్తూ కూడా విదురుడు ధర్మంగా ప్రవర్తించాడు. లోకంలో ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులంతా గ్రహించాల్సిన మాట. ఎంత పెద్ద అధికారైనా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే, తప్పు చెబితే సెలవు పెట్టి తప్పించుకోవాలి కానీ చేయకూడదండి. నేను చేయనని చెప్పాలి. ధైర్యం లేకపోతే సెలవు పెట్టి తప్పించుకో. లేకపోతే వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు మునిగిపోతారు. చూస్తూనే ఉన్నారు 20 ఏళ్ల పట్టి దేశంలో. వీళ్ళు జైళ్ళల్లో ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. ఎవరు సంతకం పెట్టారో వారిని అడుగుతారు కానండి, నాయకులను అడగరండి ఎవరు. ఇక్కడ వీళ్ళు వాడేసుకుంటారు నాయకులు చాలా తెలియదు. నీకు ఎందుకు, నువ్వు పెట్టేవయ్యా, నేను చూసుకుంటా. 5 ఏళ్ల తర్వాత ఈయన ఉంటే కదా మనం చూసుకోవడానికి. ఎక్కడ ఏడు చూసుకునేది? ఇప్పుడు చూసుకుంటారు ఒకరి ముఖాలు ఒకళ్ళు. అంచేత అన్ని రకాల ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పైవాడు పెట్టేమనగానే పెట్టేమని, ఇది రూల్ ప్రకారం కుదరదు సార్. రూల్ ఏంటా, నేను చెబుతున్నాను కదా. సరే సార్, నేను చెబుతున్నాననే విషయం ఇక్కడ రాయమని చెప్పాలి. అది తెలివి. ఇక్కడ నేను రాయండి, కొంచెం ఇంగ్లీష్లో రాయండి, నేను చెబుతున్నాను రాయండి. అప్పుడు ఇగోనండి ఆయన చెప్పాడు నా పై అధికారి, ఆయన చెప్పబట్టి నేను చెప్పాను, మరి ఆయన అడగండి. అయిపోతాడు, ఆయన అయిపోతాడు. సహేంద్ర తక్షకాయ స్వాహ. తక్షకుడిని పిలిచారట మహర్షులు సర్పయాగంలో. వాడు ఇంద్రుడి దగ్గర దాక్కున్నాడు. ఇంద్రుడి దగ్గర దాక్కుంటే మాక ఇంద్రుడితో సహా తక్షకుడు రావాలన్నారు. మంత్రమా మజాక అంతే, అలా తప్పించుకోవాలి. అంతేగాని మనమే అధర్మం చేస్తే. విదురుడు ఐఏఎస్ ఆఫీసర్, ప్రధాన కార్యదర్శి. ఆయన ధృతరాష్ట్రుడి దగ్గర ప్రధాన కార్యదర్శి. సంజీవుడు ఐఏఎస్ ఆఫీసర్, ప్రధాన కార్యదర్శి. వాళ్ళు అధర్మం చేయలేదండి, ధృతరాష్ట్రుడి దగ్గరే పనిచేశారు. విసుకొచ్చి ఒక సందర్భంలో విదురుడు, నీ మొహం నాకు చూపించకు, ఎంతసేపు పాండవులకు అనుకూలంగా మాట్లాడుతున్నావు, మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే మంచిది, నేను చూపించాను, నీ మొహం చూడడం నాకు ఇష్టం లేదని వెళ్ళిపోయాడు ఆయన. అందుకని ఆత్మహత్య చేసుకోవాలా, పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ చచ్చినట్టు నిద్ర పట్టక ధృతరాష్ట్రుడే విదురుడు కబురు చేశాడు. ప్రతిభ మన సొంతమైతే యజమాని మన దగ్గరకు వచ్చి ఉద్యోగం ఇస్తాడు. యువతరం గమనించాలి, యువతరం గమనించాలి. ప్రతిభ మీద పెత్తనం చేసుకో. ఎంతసేపు వాళ్ళని పట్టుకుంటానంటే వీటి వాడిని పట్టుకోవాలి, వీడిని పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోగలరు? నీ ప్రతిభను నువ్వు నిలబెట్టుకో చాలు, నీ దగ్గరికి వస్తుంది ఉద్యోగం. విదురుడు తన ప్రతిభను కాపాడుకున్నాడు, తన సత్యనిష్టను కాపాడుకున్నాడు, తన ధర్మనిష్టను కాపాడుకున్నాడు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానండి, నాకు మంచిది అని అరణ్యవాసంలో ఉన్న పాండవుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏం తిన్నారో ఈయన అదే తిన్నాడు. అక్కడ ఉన్నాడు. 10 రోజులు తిరగకుండా కబురు చేశాడు ధృతరాష్ట్రుడు. వాడికి మనశ్శాంతి లేక. తప్పు పనులు చేసేవాడికి మనశ్శాంతి ఎలా ఉంటుందండి? చచ్చినట్టు కబురు చేశాడు. అప్పుడు మళ్ళీ అహంకరించాల. ఉద్యోగి ప్రవర్తనలో మనకి సంతకాలు పెట్టించుకుంటారు కదా ముందే నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే. మళ్ళీ ధృతరాష్ట్రుడు పిలవగా ఇప్పుడు అవసరమయ్యానా అనలేదు. వద్దు, ప్రభువు పిలిచాడు, వెళ్ళాలి, అది మన ధర్మం అని వచ్చాడు. మళ్ళీ హాయిగా మామూలుగా ఉన్నాడు. పిలిచే వరకు రాలేదు. నువ్వే వెళ్ళమని చెప్పావు కదా. పిలిచాక మళ్ళీ ఏం పెత్తనం చేయాలా? పూర్వం ఏం చేశాడో అది చేశాడు. అంతే. విదురుడికి తిరిగి తన స్థితి, యమధర్మరాజు స్థితి వచ్చింది. ధృతరాష్ట్రుడికి ఎన్ని నరకాలు వచ్చాయి, దుర్యోధనుడికి ఎన్ని నరకాలు వచ్చాయి వేరే చెప్పక్కల. స్వర్గారోహణ పర్వం చదువుకుంటూ తెలుస్తుంది. అది తేడా. అలా వెడుతుంటే విదురుడు అందరికీ తెలిస్తే మళ్ళీ రహస్యం బయటపడుతుంది. వీళ్ళు జాగ్రత్తగా బయటపడాలి. ఆ విషయం పాండవుల్లో ఎవరికి చెప్పాలంటే ధర్మరాజుకే చెప్పాలి. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరికి రహస్యాన్ని దాచే శక్తి అంత లేదు, ధర్మరాజుకు ఉన్నంతగా లేదు. ఎందుకంటే మనకు కూడా నేర్చుకోవాలి. పెదవి దాటితే పృథివి దాటినట్టే లెక్క. ఒక మాట బయటికి మాట్లాడుతున్నాము అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా సరే ఇది భూమండలం అంతా వ్యాపించినా కూడా పర్వాలేదు అన్నమాటే మాట్లాడాలి అంతే. అంతేగాని చెప్పేటప్పుడే మన అజ్ఞానం ఎంత, ఇంకెవరికి చెప్పకే అని ఒక ఆయనకి చెప్తాం. ఈయన కూడా ఇంకొకటికి ఇంకెవరికి చెప్పకే అని ఇంకోటి, ఇలా మొత్తం ఇంకెవరికి చెప్పకే అని 1,00,000 మందికి చెప్పారు. దీన్ని ఇంకెందుకు చెప్పడం? పైగా ఈ రోజుల్లో మరీ ప్రమాదం. ఎవరికి చెప్పడు. నువ్వు చెప్పొద్దన్నావు కానీ ఫోన్లో పెట్టొద్దని చెప్పలేదుగా అని ఫేస్బుక్లో పెడతాడు.
అందులో ఎందుకు పెట్టావురా, నువ్వు చెప్పొద్దన్నావు, ఇందులో పెట్టొద్దని చెప్పలేదుగా అంటే, వాడు ఫేస్బుక్లో పెట్టొద్దన్నావు, ఇన్స్టాగ్రామ్లో పెడతాడు. ఇన్స్టాగ్రామ్లో వద్దంటే కిలోగ్రామ్లో పెడతాడు, ఎక్కడో అక్కడ పెడతాడు. వాడికి ఆ బుద్ధి అలా తగలబడి అప్పుడు నువ్వు వాడికి చెప్పడమే తప్ప. అసలు ఇవాళ బాగా ప్రచార మాధ్యమాలు ప్రతి వ్యక్తి ఒక మీడియాకర్ అయినప్పుడు చోట మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రతిదీ సమస్య. అందుకే రికార్డింగ్ నిషేధం చేసాం, మరోలో అనుకోవద్దు. గట్టిగానే హెచ్చరిస్తాం ఆ విషయం. ఎందుకంటే నేను చెప్పిన భారతం ధర్మరాజు అంతా వదిలేస్తాడు. ఈ మధ్యలో వచ్చిన మాట వాడు పట్టుకుంటాడు, నా పక్కన ఇంకో నాయకుడు బొమ్మేస్తాడు, వాడికి నాకు చర్చ పెడతాడు. వీడికి 4 డబ్బులు వస్తే నా బతుకు నాశనం అవుతుంది. ఇక్కడ నేను వాడిని ఉద్దేశించి అనలేదు, నాకు తెలియదు. చెప్పాలి కదా, విషయం చెప్పాలి కాబట్టి చెప్తాడు. వీడు ఏవో ఊహించేస్తాడు. గరికపాటి వారి దృష్టిలో ఫలానా వారు ఉండుంటారని వీడు ఊహిస్తాడు. ఇక్కడ దీనికి అవకాశం లేకుండానే జాగ్రత్త పడుతున్నాం. దయచేసి సహకరించండి, ఎవరు చేయొద్దామని. మన స్వార్థ ప్రయోజనాలు ముఖ్యం కాదు, జాతి బాగుపడడం ముఖ్యం. నాకు 10 రోజులుగా రొంప దగ్గు చాలా బాధపడుతున్నాయి. సందర్భం వచ్చింది కాబట్టి గొంతు పలకడం కష్టంగా ఉంది, కానీ మాట తప్పే అలవాటు నాకు లేదు. అందుకని వచ్చాను. నేను ఖచ్చితంగా నేను మాట ఇచ్చాను. అక్కడ కొన్ని వందల మంది నా కోసం చూస్తారు. ఎలాగోలా ఈ 2 గంటల్లో మాట్లాడేద్దాం, కావాలంటే రేపు మాట్లాడుకుందాం ఇంట్లో. మనం మాట ఇచ్చాం. అంత శ్రమపడి ఎందుకు చెప్పడం, లోకం బాగుపడుతుందని. 10 మందికి అనుసరించి అందులో ఒక్కడు అనుసరించినా చాలు, నాకు ఎక్కువ అక్కర్లేదు. అందుకని విదురుడు 5గురు అక్కడ నిలబడి ఉండగా, కుంతీదేవి కూడా ఉండగా ధర్మరాజుని పక్కకి పిలిచాడు. కాస్త ఇలా ఊరికే జనాంతికం అంటారు దాన్ని, కొంచెం పక్కకి పిలిచి ఒక మాట చెప్పాడు. వీటిని రహస్యాలు అంటారు భారతంలో. నేను అందుకే మీరు వినని శ్లోకాలు చాలా వస్తాయని చెప్పాను. అలోకం నిశితం శస్త్రం శరీరం శరీర పరికర్తనం అలోకం నిశితం శస్త్రం శరీర పరికర్తనం యోతం వేత్తి నతం గ్రంథి ప్రతిఘాత విధం ద్విశాఖ అనగానే ధర్మరాజు బాబయ్య అర్థమైంది అన్నాడు. కుంతి పక్కకు వచ్చి ఏమిట్రా అంది. ఏం లేదు, వెళ్ళేటప్పుడు అప్పడాలు వడియాలు పట్టుకెడుతున్నారా లేదా అని అడిగాడని చెప్పాడు. చెప్పకూడదు, కుంతికి అసలే చెప్పకూడదు. చెప్తే ఆవిడ వెళ్ళి ఎవరికో చెప్పేస్తుంది మళ్ళీ అక్కడ. ఎందుకంటే కుంతికి చెప్పలేదు. కుంతి పక్కకు వచ్చి అడిగింది, అవి ఏమిటా పెద్దాడా నీతో ఏదో అంటున్నాడు అంటే, అప్పడాలు వడియాలు పట్టుకెళ్ళారా లేదా, అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నాడమ్మా బాబాయ్ కదా అన్నాడు. అంతే. చెప్తాడులే పాపం విదురుడికి నేనంటే చాలా అంది. మనం చేసే పొరపాట్లు ఇదే, మన వాళ్ళే కదా అని చెప్పేస్తాం. మనం ఊరుకున్నట్టుగా వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు కూడా ఎవరు కావాలని చేయరు, ఊరికే ఎక్కువ వాగడం కొంతమందికి అలవాటు, అలాగా చెప్పేస్తూ ఉంటారు మామూలుగా. ఒక ఆవిడ పక్క ఆవిడతో అనేస్తూ ఉంటుంది పొరపాట్లు. మా ఆయన ఏమిటో అలా తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు ఈ ఇంట్లో ఉండరు. అయిపోయింది, ఆ ఇల్లు 3 రోజుల్లో కృష్ణార్పణ అయిపోతుంది. చెప్పకూడదు అలాగా. ఇక్కడే ఉంటారు, ఎప్పుడు ఇక్కడే ఉంటారు. ఇక్కడి నుంచే బహుపాత్రాభినయం చేస్తారని చెప్పాలి, లేకపోతే ఇల్లు దోచేసుకుంటాడు వచ్చి. ఇక్కడ ఆ మాత్రం లౌక్యం ఉండాలి. ఇక్కడ జాగ్రత్త పడపోతే ఉండవు. ఇంట్లో చెప్పులు స్టాండ్లో ఎప్పుడు కనీసం 2 జతల చెప్పులు ఉండాలి. బాత్రూమ్ చెప్పులైనా పట్టుకెళ్ళి అక్కడ పెట్టి ఊరికెళ్ళాలి. మొత్తం ఖాళీ చేసేవాళ్ళకు అయిపోయింది మనం చూసుకోవచ్చు అనుకుంటాడు. ఓ లైట్ వేసి వెళ్ళాలి. అక్కడ నాకు పోలీసులు చెప్తారు, ఓ లైట్ వేసి వెళ్ళాలి. వీధి గదిలో లైట్ వెలుగుతుంటే ఎవరో ఉన్నారనే వాడికి లెక్క. సరే, వాళ్ళు మనకంటే తెలివి మీరితే అది వేరే విషయం అనుకోండి. కానీ మన జాగ్రత్త మనం పడాలి కదా. ఇవన్నీ ఉపయోగిస్తే చెయ్యి. ముందు అన్నిటికీ ప్రశ్నలు వేస్తే ఎవడు చెప్తాడు. ఇలాగ ఆయన చెప్పాడు. అందులో చూడండి, ఎప్పుడు నర్మగర్భంగా మాట్లాడే మాటలు, వీటినే భారతంలో గ్రంథులు అంటారు. ఇటువంటివి 8800 ఉన్నాయి. వ్యాసుడు చెప్పాడు. 8 శ్లోక సహస్రాణి 8 శ్లోక శతాని చ అహం వేద్మి సుఖో వేత్తి సంజయో వేత్తి వానవా అన్నాడు. వ్యాసుడు చెప్పాడు ఈ మాట. ఈ గ్రంథులు కొంచెం గూఢమైన అర్థం ఈమడించి చెప్పినటువంటి శ్లోకాలు 8800 ఉన్నాయ్యా. అంటే సుమారుగా ప్రతి డజను శ్లోకాలకి ఓటి బిగించాడు మీకు వ్యాసుడు. అంటే అంత గొప్ప రచయిత. ఇవి నహం వేద్మి, నాకు తెలుసు వాటి అర్థం, రాసింది నేనే కాబట్టి. శుకో వేత్తి, మా అబ్బాయి శుకుడికి కూడా పూర్తిగా తెలుసు, బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆయనకి తెలియని విషయం ఉండదు. ఇక సంజయో వేత్తివా నవా, సంజయుడు యుద్ధ దృశ్యాలన్నీ వర్ణించాడే, ఆయనకు కూడా చాలా భాగం తెలుసు కానీ కొన్ని తెలియవన్నాడు. అందులో ఇదొకటి. అలోకం నిశితం శస్త్రం. మామూలుగా వినేవాళ్ళకి ఏమర్థం అవుతుందంటే, పైకి చూసేవాళ్ళకి అలోకం లోకంతో తయారు చేయబడింది, నిశితం బాగా వాడి అయింది, శస్త్రం ఒక ఆయుధం,
శరీర పరికర్తనం, శరీరాన్ని కత్తిరించేస్తుంది, కోసేస్తుంది. తెలిసిపోతుంది ఆయుధం కదా, నిశ్చితంగా ఉంది, కోసేస్తుంది. లోహంతో కాకుండా వేరే దాంతో తయారు చేశారు. ఏదైతే చెక్క కూడా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మొత్తం మీద యోతం వేత్తి, అక్కడ ఉంది రహస్యం. ఈ రహస్యం ఎవడైతే తెలుసుకుంటాడో నతం గ్రంథి ప్రతిఘాత విధం ద్విషక, అతన్ని ఏ శత్రువులు ఎటువంటి వ్యూహాలతోనూ ఏమీ చెయ్యలేరు ధర్మరాజా, ఇది గుర్తుపెట్టుకో అన్నాడు. ధర్మరాజు వెంటనే ఒక్క నిమిషం ఇలా ఆలోచించి, బాబాయ్య నమస్కారం, మా శ్రేయోభిలాషివి, నాకు అర్థమైంది. భీముడు పక్కకు వచ్చి, అన్నయ్య బాబాయ్ ఏమన్నాడు అన్నాడు. నీకు చెప్పకూడదు, తర్వాత చెప్తానులే, అవసరమైనప్పుడు ఆ పని చేయాల్సింది నువ్వే అన్నాడు. అంతే. ఎప్పుడు ఈ నర్మగర్భంగా మాట్లాడేటప్పుడు మాటలు ఎలా ఉంటాయంటే, ఒక అక్షరం పెంచేయడం కానీ ఒక అక్షరం తగ్గించడం కానీ, వాడవలసిన అక్షరానికి బదులు వేరే అక్షరం వాడడం కానీ చేస్తారు. అలోహం అంటే మనకు మామూలుగా లోహంతో తయారు చేయదు, లేదు, అక్కడ నా లోపించింది. అనలోహం, అనల ఓహం, ఈ గోడల్లో అగ్ని ఉంది, జాగ్రత్త, అందులో నా లోపించేలా పెట్టాడు. నిశితం అంటే మనకు వాడి అనేది అని అర్థం కాదు, నిశి తం విడది. నిశి అంటే రాత్రివేళ, తం దీన్ని అంటించేస్తారు, జాగ్రత్త. ఇది వ్యాసుని రచన. ఆ మహానుభావుడికి ఎన్ని నమస్కారాలు చేస్తే సరిపోతుంది. నిశితం రాత్రివేళ, నిశితం అనగానే కలిసి పదచ్ఛేదం చేయి. నిశి వేరు, తం వేరు. నిశి సప్తమి విభక్తి, రాత్రి యందు. తం రాత్రివేళ అంటించేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే అనలోకం, ఇది తయారవడమే సిమెంటుతోటి ఇటకలతోటి తయారవలేదయ్యా, లక్కతోటి గడ్డితోటి వెదురుతోటి తయారైంది. మట్టి తక్కువ, అవి ఎక్కువ. ఎప్పుడో ఒక్కసారి అంటించేస్తే మొత్తం చొరచొరమంటుంది, జాగ్రత్త. శస్త్రం, ఇక్కడ అక్షరం మార్చాడు, అది శస్త్రం కాదు, శస్త్రం, సకారం, కుంటి స, సంగీతంలో స. శస్త్రం అంటే షష్ఠి అస్మిన్, మనం ఉండేటువంటి ఇల్లుని సంస్కృతంలో శస్త్రం అంటారు, అందరూ ఉండేది కాబట్టి. అంచేత శస్త్రం, ఇది మామూలు ఇల్లు కాదు, మీరందరూ ఉంటున్నారు కదా, జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు శరీర పరికర్తనం. శరీర పరికర్తనం అంటే మామూలు అర్థం శరీరాన్ని కోసేస్తుంది అని అర్థం. ఆయుధం అయితే అంతే, కానీ ఇక్కడ అర్థం ఏంటంటే శరీరం పరిలుప్య కర్తనం, తన శరీరాన్ని తాను కనిపించుకోకుండా గూఢంగా ఉంది, మిమ్మల్ని కోసేస్తుంది, జాగ్రత్త. అంటే లక్క గడ్డి మొదలైనవన్నీ పైకి కనపడకుండా లోపల ఉన్నాయి, మిమ్మల్ని కాల్చేస్తారు, జాగ్రత్త చూసుకోండి అని. కానీ ధర్మరాజుకి ఆయన చదువుకున్న విద్యలో ఉండే సూక్ష్మగ్రహణ శక్తి కారణంగా ఈ శ్లోకం అర్థమైందమ్మా. భారతం అంత గొప్పది. మన విద్యార్థులకు ఆ సూక్ష్మగ్రహణ శక్తి పెరిగేలా చేయాలి. కానీ మార్కులు కాదు, ఎంతసేపు మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జిస్తేనే వస్తుంది. ఇక్కడ మార్కుల పట్ల శ్రద్ధ చేయదు. అసలు పిల్లాడు రాగానే ప్రోగ్రెస్ కార్డు చూస్తున్నామంటే వాడు చదువు మనమే నాశనం చేసేసాం, ఇంకా అనుమానం లేదు. ఇక్కడ వాడు కార్డు అవసరమైతే ఆ మార్కులు వేసే వాళ్ళకి ఆడ మగ ఎవరికి 2 మిఠాయిండలు బారేసి మార్కులు ఎక్కువ వేసుకొచ్చేస్తారు. వాడు మా అమ్మ కోపడుతున్నాడు మీకు తెలియదు, పోన్లేరానే వేసేస్తానంటుంది ఆవిడ. మార్కులు వేస్తే వస్తాయండి, తెలివితేటలు అలా వేస్తే రావండి. ఏ చిన్న సమస్యని వాళ్ళు విద్యార్థులు ఈ బీటెక్ చదివి కూడా పరిష్కరించుకోలేకపోతున్నారు. దేనికి చదివినట్టు ఇక్కడ? నిన్నగాక మన తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడిన మాట, ఒక ఇంజనీర్ 15,000కి దొరుకుతున్నాడు, ఇవాళ నిర్మాణం జరుగుతుంటే తాపీ మేస్త్రి 60,000 అడుగుతున్నాడు, ఎక్కడుందో లోపం ఆలోచించమని చెప్పాడు ఆయన. తప్పేముంది, నిజమే చెప్పాడు. రా బీటెక్ చదివిన ఇంజనీర్ 15,000కి దొరుకుతున్నాడండి, ఉద్యోగం లేక. హర్యానాలో స్వీపర్ పోస్టుల కోసం ప్రత్యేక ఉద్యోగాలు ప్రకటిస్తే అందులో ఇంజనీర్లు ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు. గచ్చలేదు. ఏడాదికి 1,00,000 మంది బయటకు వస్తుంటే ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయండి? అంతమంది ఇంజనీరింగ్ చదివించడమే తప్పు, అది మానేయాలి. తాపీ మేస్త్రిని అడిగితే నేను ఎందుకు వస్తానండి, నాకు బోల్డ్ బిజీ అండి బాబు, నాకు అసలు ఉగాది వరకు ఖాళీ లేవన్నాడు. వాడు రప్పించడం కోసం 60,000 ఇచ్చాను. అంటే ఒక తాపీ మేస్త్రి విలువ 4 ఇంజనీర్ల కంటే ఎక్కువ. అది ఒక ఇంజనీర్ చదివేందుకు పని లేక, తాపీ మేస్త్రి ఏం చదువుకోలేదు. పని రహస్యం తెలియనప్పుడు ఊరికి పుస్తకాలు చదివేమంటే ఉపయోగం ఏంటి? మన చదువులని ఇవాళ పుస్తకాలు చదువులే, మస్తకాల చదువు లేదు అసలు. ధర్మరాజు చదువు మస్తకం చదువు సూక్ష్మం. అందుకే పక్కకి పిలిచి చెబితే ఒక దెబ్బలో గ్రహించాడు, బాబాయ్య ఇది కొంచెం అర్థం అవ్వట్లేదు, కాగితం మీద రాసి అంటే ప్రమాదం. కాగితం మీద రాసిస్తే కాగితం ఇంకోటి చూస్తాడు, దాన్ని ఫేస్బుక్లో పెడతాడు, పట్టుకెళ్ళి అది దుర్యోధనుడికి వెళ్ళిపోతుంది, వాడు మొత్తం ప్లాన్ మార్చేస్తాడు. అలా అలా అడిగే విద్యార్థి కాదు ధర్మరాజు. ధర్మరాజు తెలివితేటలు అవి. ఆలోచించండి, ఈ తెలివితేటలు జాతకం వల్ల రాలేదు, ఆయన చదువుకున్నాడు, బాగా వచ్చింది.
జాతకం వల్ల ఆయనకు వచ్చిన లక్షణం ఏమిటి? అతి స్థిర ధర్మమూర్తి. గుర్తుపెట్టుకోండి, అది ఆయనకి మేలు చేసింది, కీడు చేసింది. మహారాజు అయ్యాడు, చాలా ఇబ్బందులు పడయ్యాడు, అందరినీ కోల్పోయాక మహారాజు అయ్యాడు. ధర్మరాజుల వారు రాజు అయ్యాక చివరిలో మహాప్రస్థానం కూడా అయిపోయాక రాజు అయ్యాడు కదా, అప్పుడు అసెంబ్లీలో మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టాట. అందులో 90% బడ్జెట్ ఏమిటంటే ధర్మరాజుల వారి సంపాదన అంతా కౌరవులు తద్దినాళ్ళకి సరిపోయింది అన్నారు. తద్దినాల బడ్జెట్ 30 లక్షల కోట్లు. మరి చచ్చిన వాళ్ళు అంతమంది ఏం చేయమంట? వీళ్ళకి మాసికాలు, తద్దినాలు, మళ్ళీ కాశీలో అస్థికలు కలపడం, ఎన్ని గొడవలు ఉన్నాయి ఇక్కడ. అంచేత తెలుగులో ఉంది ధర్మరాజుల వారి పాండవుల సంపాదన అంతా కౌరవులు తద్దినాలే సరిపోయిందని. దేనికి నీ సంపాదనగా నువ్వు రాజైతే ఎవడికెక్కడ? ధర్మరాజు అనుభవించిన రాజ్య భోగాలు ఏం లేవు అక్కడ. అన్ని వితంతు పథకాలు, పింఛన పథకాలే సరిపోయాయి అంతే. మొత్తం అందరూ భర్తలను కోల్పోయిన వాళ్ళు, పిల్లలను కోల్పోయిన వాళ్ళు, మిగిలిన వాళ్ళందరికీ పథకాలు పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు లేనంటే పథకాలు అన్నీ అప్పుడు ఉన్నాయి. ఈ పథకాలకి సరిపోయింది మొత్తం అంతా. ఇంకా అభివృద్ధి అక్కడ ఏమీ లేదు, అభివృద్ధి పథకాలే. ఎందుకు వచ్చింది ఇలాగా? అంత భయంకర యుద్ధం జరిగాక నువ్వు రాజు అయినా ఒకటే, కాకపోయినా అంచేది నీకు పుట్టుకను బట్టి రాజయోగం ఉంటే ఉండొచ్చు, కానీ రాజ్యం ఏది? అతిస్థిర ధర్మమూర్తి. అది ఎంత ఉపయోగపడిందో తర్వాత చూద్దాం. కానీ ఈయన చదువు ఈయనకు ఉపయోగపడింది, బాగా చదువుకున్నాడు. అది జాతకంలో ఉందో లేదో మనకు తెలియదు. ఆ యోగాన్ని బట్టి చదువు వచ్చేస్తున్నాను అనుకోవద్దు, చదువుకుంటేనే వస్తుంది. ఆయన బాగా చదువుకున్నాడు.